అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అశ్వరావుపేటకు రానున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న మనకు కనిపిస్తున్న వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేక జనసేన కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడా తమ అధినేత రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలు పెట్టుకున్నటువంటి అనేక మంది ఇక్కడ ర్యాలీ తీస్తున్నారు, బైక్ల మీద తిరుగుతున్నారు. అదేవిధంగా జనసేన అధినేత రాక కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మరో అరగంట లోపల ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు అంటే మీ అధినేత రాక కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి యాత్ర పూర్తి చేసుకొని ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో అడుగు పెడుతున్న సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాభిమానం అనేది ఊవెత్తున ఉరకలేస్తూ ఉన్నది. ప్రజలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అశ్వరావుపేటలో ముఖ్యంగా మీరందరూ కూడా తెలంగాణ కార్యకర్తలు వెళ్తున్నారు. ఇక్కడ మీరు ఏమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు? ఎందుకు ఈ రకంగా మీరు పవన్ కళ్యాణ్తో కలవాలనుకుంటున్నారు? ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ 2 ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా పోటీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ పార్టీలో కార్యకర్తలు నాయకులు గత 4 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎనలేని పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఉభయ రాష్ట్రాలలో జనసేన జెండా రెపరెపలాడాలి. జనసేన జెండా యొక్క స్ఫూర్తే కార్యకర్తలకు పార్టీకి ఆయుధం. కాబట్టి మీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ నడుస్తుంది. కాబట్టి ఈ జనసేన పార్టీని మారుమూల గ్రామాలకు తీసుకుపోయి పల్లె పల్లెకు జనసేన, వాడవాడకు జనసేన, పల్లె నిద్ర అటువంటి కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని గ్రామాల్లోకి తీసుకుపోవాలనే కృత నిశ్చయంతో కార్యకర్తలందరూ కూడా. కానీ మీరు ఒక విషయం గమనించండి, తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికల సమయం ఆసన్నం అయిపోయింది, ప్రభుత్వం రద్దు చేయబడ్డది, ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నటువంటి జనసేనాధిపతి తెలంగాణ వైపు ఎందుకు దృష్టి సాధించారు? ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఏదైతే యాక్టివ్ రోల్ అక్కడ పోషిస్తున్నాడో అది ఇక్కడ పోషించాలి. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి. సో మీ అధినేతకు తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనే ఆసక్తి ఉందా లేదా? అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నది, బలమైన స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు.